అందరికీ నమస్కారం. ఈ ఆవు ఈ రోజు దిగిన ఆవులు అంటుంది. ఇదొకటి అదొకటి అదొకటి ఇంకా 3 బయట ఇక్కడ ఈ ఆవు వచ్చి మనకి ప్యూర్ హెచ్ఎఫ్లో పక్కా హెచ్ఎఫ్ అవుతుంది. మన శివాజీ బ్రీడ్ ఉంటుంది. ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉండే ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది. క్వాలిటీ ఆవు, మంచి సైజు, బాడీ. మనకి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే ఆవు బ్రీడ్ క్యారెక్టర్ ఉంటేనే మనకి పాలు వస్తాయి. సంవత్సరం మొత్తం పాలు కావాలంటే మనకి క్వాలిటీ ఉండదు ఆవు. ఈ బ్రీడ్ క్యారెక్టర్ మనకి పాలన ఇంకా మనకి పాలన చూడండి ఎట్లా పడినాయి. ఈ పాలన సన్ను సంక ఈ క్వాలిటీ ఉంటుంది. పాలు మనకి 20 నుంచి 25 లీటర్స్ పక్కా వస్తుంది ఈ ఆవు అయితే. అట్లా క్వాలిటీ ఆవు. ఈ బ్రీడ్ ఉంటేనే పాలు వస్తుంది ఆవు. నెక్స్ట్ ఇది మనకి 100 ఆవులో కావాలి రెడ్ అండ్ వైట్, ప్యూర్ రెడ్ అండ్ వైట్. ఇది మన ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఉంటుంది. చూడండి దీని బ్రీడు రెడ్ అండ్ వైట్, మంచి సైజు, బాడీ. దీని కెపాసిటీ వచ్చి 25 నుంచి 30 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది ఒక రోజు మీద. ఆవు నెంబర్ 1 క్వాలిటీ. ఒక 20 డేస్ టైం ఉంటుంది. మన ఈ బ్రీడ్ అనేది చాలా రేర్ అండి. అంటే క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉండే ఆవు మనకి పాలు ఎక్కువ ఇస్తామని మన పెద్దవాళ్ళ అనుభవం ఉంటుంది. మనకి మిల్క్ బ్యాగ్ చూడండి ఎట్లు పడినాయో చూడండి. ఈ క్వాలిటీ అంటే మనకి 100లో కావాలి. ఈ క్వాలిటీ, ఈ బ్రీడు. అసలు ఈ బ్రీడ్ చిక్కదు. ఏదో ఒకటే మనకు కావాల్సినప్పుడు దొరకదు. 25 లీటర్స్ అయితే పక్కా వస్తుంది. చూడండి నా సైజు ఉంది. సెకండ్ లాక్టేషన్. ఇది చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్. ఇది హెచ్ఎఫ్లో జెర్సీ మిక్స్ ఉంది కాబట్టి ఈ బాడీ సైజ్ వచ్చింది. ఈ సన్ను ఎందుకు లావ్ వచ్చిందంటే దీనికి మన జెర్సీ మిక్స్ ఉంది కాబట్టి ఈ సన్ను ఇది లావ్ వచ్చింది. ఇవి 2 పూట్లు మనం ఈనాక 2 పూట్లు పిండేసినాక ఈ సన్న అయిపోతాయి. ఈ ఆవు అయితే మనకి 20 నుంచి 25 లీటర్స్ పక్కా వస్తుంది. మంచి బ్రీడ్ క్యారెక్టర్. చూడండి తల చూడండి ఇట్లా పడింది. ఈ బ్రీడ్ ఉంటేనే మనకి పాలు వస్తాయి ఆవులు. మనం ఈనాక సంవత్సరం మొత్తం పాలు రావాలంటే ఇట్లా క్వాలిటీ ఆవులు ఉంటే మన డైరీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఈ బ్రీడ్ క్యారెక్టర్లు ఉండే ఆవులు ఈ సైజులో ఉండేవి తీసుకుంటే మనకి ఫీచర్ ఉంటుంది. ఆవులు సెకండ్ లాక్టేషన్. ఇది చూడండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే నెంబర్ 1 క్వాలిటీ ఆవులు. మన అశ్వ డైరీ ఫామ్లో అవైలబుల్గా ఎప్పుడు 365 రోజులు కూడా ఆవులు అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీగానే ఉంటాయి. మనం ఎక్కడ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కనీసం అంటే 200 ఆవులు పోయినాయి. ఏది కూడా మనకి చెడ్డ పేరు అనేది రాలేదు. ఈ 10 రోజుల ముందు నుంచి మనకి 100 ఆవులు పోయినాయి. వరంగల్ కానీ, మన హైదరాబాద్, తెలంగాణ, మన ఆంధ్రలో, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, అక్కడ ఎక్కడైనా కూడా మనం అవైలబుల్గా పోతూనే ఉంటాయి ఆవులు. అట్లా క్వాలిటీ ఉంటుంది మన సైడ్లో ఎప్పుడు కూడా. ఇది చూడండి హెచ్ఎఫ్ పోలిస్టన్ అంటారు. దీని ముఖం చూడండి. సెకండ్ లాక్టేషన్ పోయి ఇది మన 25 నుంచి 30 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అట్లా బ్రీడ్ క్యారెక్టర్ ఉండే ఆవు, మంచి సైజు, కులం ఉంది. చూడండి ఎట్లా ఉండాలి సైజు, లెంత్, బాడీ. సెకండ్ లాక్టేషన్ దీని ధర వచ్చి 1,30,000 అయితే మనం చెప్తాను. ఫిక్స్డ్ అయితే కాదు. మనం ఆవుల దగ్గరికి వచ్చి డైరెక్ట్ మాట్లాడడం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మనం ముందర ఒకటి బయట ఒకటి చెప్పాం. మనము వీడియోలో ఎంత చెప్తామో అంతే ఉంటుంది మాట కూడా. మనం ఇదైతే 1,25,000 అయితే చెప్తాను. ఫిక్స్డ్ అయితే కాదు. మాట్లాడుకుంటే క్వాలిటీ ప్రకారం నెంబర్ 1 క్వాలిటీ రావాలి. మంచి బ్రీడ్ క్యారెక్టర్లు, కలర్లు, షోపులు ఉన్నాయి. 2 ఆవులు 2 సెకండ్ లాక్టేషన్ క్వాలిటీ. ఇది రెడ్ వైట్. ఇదైతే 1,40,000 చెప్తాను. 30 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని 1,40,000 చెప్తాం. ఫిక్స్డ్ అయితే కాదు. మనం మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది. సెకండ్ లాక్టేషన్ బాడీ ఉంటుంది. ఇవి ఈరోజు వచ్చినాయి ఆవులను. ఇది చూడండి, ఇది థర్డ్ లాక్టేషన్.
ఇది సెకండ్ కాదు, థర్డ్. అది మన 25 లీటర్స్ పక్కా వస్తుంది. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. దీని ప్రైస్ వచ్చి మనం 135 చెప్తాను, 1,35,000 చెప్తాను. దగ్గర వచ్చి మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఆవులు వచ్చి మీరే చెప్తున్న క్వాలిటీలు నెంబర్ 1 క్వాలిటీ. రాత్రి కూడా మనకి వరంగల్కి లోడ్ పోయినాయి ఆవులు, 7 ఆవులు పంపించినాము. ఆవులని వాళ్ళు చెప్పిన ఛాయిస్లో వాళ్ళు చెప్పిన క్వాలిటీలే తీయించాము. వాళ్ళ అనుభవం కాకుండా మన అనుభవంతో ఆవులు తీయించాము. నెంబర్ 1 ఆవులు.